ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నాకు రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉందండి. అందుకని కాఫీ పెట్టుకుంటున్నాను. సింపుల్గా బ్లాక్ కాఫీ తాగుతానండి. ఈలోగా మా ఆయన తోటకూర తీసుకొని వచ్చారండి. అయితే మా అత్తగారు వడియాలు వేసి తోటకూర ఎగురు చేయమన్నారండి. ఏమీ లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ తోటకూర ఎగురు అనేది. కాఫీ కూడా రెడీ అయిపోయిందండి. తాగేసి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. మినప వడియాలని ముందుగానే కాస్త నూనెలోని కాస్త వేయించి పక్కన పెట్టుకుంటానండి. అదే కళాయిలో కాస్త నూనె పోసి, నూనె కాస్త వేడెక్కాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఆవాలు కాస్త చిటపట్లాడాక ఒక 5-6 రెవ్వల తెల్లుల్లి అనేది అందులో వేసుకుందాం. వాటిని కాస్త వేయించుకుందాం. కాస్త వేగాక అందులోనే కట్ చేసిన మిర్చి అనేవి ఒక 3 మిర్చి అనేవి వేసుకుందాం. అవి కాస్త వేగాక కట్ చేసిన ఆనియన్స్ అనేవి వేసి బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకుందాం. కట్ చేసిన జింజర్ ముక్కలు కొన్ని ఇందులో వేసుకుందాం. అవి కూడా వేగాక ఇప్పుడు అందులోకి ముందుగా ఒక 5 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసి కాస్త అటు ఇటుగా వేయించుకుందాం. కాస్త వేగాక ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న తోటకూరని వేసి పైనుంచి కాస్త ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకొని కాసేపు మూత పెట్టి వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, తోటకూర ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన టొమాటోస్ అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న మినప వడియాలు అనేవి వేసుకొని కాసేపు కలిపేసి మళ్ళీ మూత అనేది పెట్టుకోవాలి. అలా చేస్తే వడియాలు ఇంకా టమాటా అనేది ఉడికి కూర ఇంకా బాగా రుచిగా వస్తుంది. ఈ కూర ఉడకాలి. ఈలోగా మన పక్కింటి వాళ్ళ పూల తోట చూద్దాం రండి. చూడండి ఎన్ని బంతి పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయి కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి వాళ్ళ పెరట ఎన్ని పువ్వులు చూడండి ఫ్రెండ్స్. 5 నిమిషాల తర్వాత వేడివేడిగా మా మినప వడియాలు అలాగే తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. తోటకూరతో మీరు ఇంకా ఏమేమి ఐటమ్స్ చేసుకుంటారో అది కూడా చెప్పండి ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తా, ఎలా ఉందో చెప్తాను.